హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో HTML అనే పేజ్ లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా యాడ్ చేస్తారో నేను చెప్తాను. యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేయాలి అంటే HTML తో అవ్వదు. దేంతో అంటే జనరల్ గా ఒక ఇమేజ్ యాడ్ చేయాలి అని అంటే HTML ఇమేజ్ అనే ఒక ట్యాగ్ అవసరం. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటున్నాం కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ఒక ప్రాపర్టీ ఓన్లీ CSS తోనే పాసిబుల్ అవుతుంది. ఓన్లీ వీ కెన్ యాడ్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూజింగ్ ది CSS, but we can't add the background image using the HTML. సో HTML అనేది ఒక కంటెంట్. సో ఆ కంటెంట్ లో మీరు జస్ట్ ఇమేజెస్ మాత్రమే యాడ్ చేయొచ్చు. సో మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి అని అంటే వి నీడ్ టు యూజ్ CSS. కంపల్సరీ మనకి CSS అనేది అవసరం. సో దీనికి మనకి CSS లో రాయాల్సిన ప్రాపర్టీ వాల్యూ పేర్స్ ఏంటి అంటే, సి హియర్ మనం ఒక కార్డ్ తీసుకున్నట్లయితే దానికి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసి URL అని ఇచ్చి బ్రాకెట్ లోపల ఆ ఇమేజ్ యొక్క URL మనం అప్డేట్ చేయాలి. సో ఇది ఎలా అప్డేట్ చేయాలని మనం ఇప్పుడు VS కోడ్ లో VS కోడ్ లో సింపుల్ గా మనం ఒక కార్డ్ అనే ఒక క్లాస్ తీసుకున్నాం. కార్డ్ లోపల మనము హెడింగ్, పారాగ్రాఫ్ ఇంకా బటన్ ఎలిమెంట్స్ అనేటివి యాడ్ చేసాం. సో యాడ్ చేసాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది యాడ్ చేయాలంటే మీకు ఏమని చెప్పాను, CSS లో సింటాక్స్ ఏమని రాయమని చెప్పాను మీకు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని రాసి అండ్ ఇక్కడ URL అని పెట్టేసి బ్రాకెట్స్ ఇచ్చేసి ఆ రెండు బ్రాకెట్స్ లోపల మనం ఇన్వర్టెడ్ కామర్స్ లో మనకు కావాల్సిన ఇమేజ్ URL అనేది ఇందులో మెన్షన్ చేయాలి, రైట్? బట్ ఈ వీడియోలో శాంపుల్ గా ఒక పిక్చర్ అనేది ఎలా తీసుకుంటారు, మీకు నచ్చిన పిక్చర్ ఏదైనా కానీ ర్యాండమ్ పిక్చర్ ఎలా తీసుకుంటారు అంటే freepic.com అని ఒకటి ఉంటుంది. ఐ విల్ షో యూ హియర్. గూగుల్లోకి వెళ్ళి freepic.com అని కొట్టేసేయండి. URL లో సెర్చ్ లో మీకు నచ్చిన ఏదైనా ఒకటి, కార్ గానీ, ఓషన్ గానీ, వాటర్ ఫాల్ గానీ ఏదైనా ఒకటి మీరు ఇందులో ఇమేజ్ తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను అంటే ఓషన్ అనేది కొన్ని ఇమేజెస్ వస్తాయి అన్నమాట. ఓషన్ కి సంబంధించిన ఇమేజెస్ కొన్ని ఇక్కడ మీకు అపియర్ అవుతాయి. ఇందులో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇందులో ఈ క్లౌడ్స్ ఇంకా వాటర్, ఓషన్ లాగా ఉంది, నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో మీకు ఈ ఇమేజ్ యొక్క URL కావాలి అంటే దీని మీద రైట్ క్లిక్ చేయండి. ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీకు న్యూ ట్యాబ్ లో ఆ ఇమేజ్ అనేది మీకు అపియర్ అవుతుంది. సో అపియర్ అయిన ఇమేజ్ లో ఇక్కడ URL ఉంటుంది. సో ఈ URL మొత్తాన్ని కాపీ చేయండి. ఓకే, ఈ URL ని కాపీ చేశాక VS కోడ్ లోకి వెళ్ళి VS కోడ్ లోకి వచ్చేసి మనం ఆ URL ని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఓకే, చూసారా ఇక్కడ మీకు ఇమేజ్ అనేది కార్డ్ లోపల యాడ్ అయిపోయింది. బట్ నాకు ఇమేజ్ మాత్రం పర్ఫెక్ట్ గా రాలేదు. నాకు ఆ ఓషన్ కనబడట్లేదు, ఆ క్లౌడ్స్ టోటల్ గా ఫిట్ అవ్వట్లేదు, ఆ బాక్స్ లో నాకు అది ఫిట్ అవ్వట్లేదు. సో ఈ బాక్స్ లో మనకు ఆ కంటైనర్ లో ఫిట్ అవ్వాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తో పాటు ఇంకొక ప్రాపర్టీ ఉంటది అనమాట. బ్యాక్గ్రౌండ్ సైజ్ అనే ఒక ప్రాపర్టీకి వాల్యూ ఏమి ఇవ్వాలంటే కవర్ అని ఇవ్వాలి. సో ఇలా కవర్ చేసేస్తే ఏమవుతుందంటే మీరు ఇక్కడ చూడండి, బాక్స్ లో మనకి తీసుకున్న ఇమేజ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోయింది, రైట్? సో జనరల్ గా HTML ట్యాగ్ ని వాడి, HTML ఇమేజ్ ట్యాగ్ ని వాడి మనం జస్ట్ ఇమేజ్ ని ఒక కంటెంట్ లాగా పెట్టొచ్చు, కానీ దానికి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వరాదని చెప్పాను కదా, అది కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఓకే, ఈ కంటైనర్ తర్వాత, ఈ కార్డ్ అనే కంటైనర్ తర్వాత నేను ఇమేజ్ అనేది యాడ్ చేయాలి. ఏది ఇమేజ్? అదే ఇమేజ్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో అట్లా యాడ్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వస్తుందా, లేదంటే సింపుల్ గా నేను ఇక్కడ తీసేస్తాను, ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని తీసేస్తాను. సో తీసేసి ఇప్పుడు నాకు ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లాగా రాదు. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఈ కంటైనర్ తర్వాత మీరు ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసి, సో ఇక్కడ ఏంటి అంటే ఇమేజ్ ట్యాగ్ వాడతారు. ఇమేజ్ ట్యాగ్ వాడితే ఇమేజ్ SRC ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామర్స్ అని పెట్టేసి దాని మధ్యలో మనం ఆ సోర్స్ అనేది యాడ్ చేయాలి. ఏ సోర్స్? ఆ URL, ఏదైతే ఇమేజ్ URL ఉందో అది యాడ్ చేయాలి. సో యాడ్ చేశాక మీకు ఇక్కడ ఏమవుతుంది, సో అది కూడా ఒక టైప్ ఆఫ్ కంటెంట్ లాగానే యాడ్ అవుతుంది, అవునా? ఇప్పుడు ఇమేజ్ సోర్స్ కి మనం హైట్ ఇంకా విడ్త్ కూడా ఇవ్వచ్చు ఇందులోనే. మనం ఈ ఆల్ట్ అంటే ఏంటంటే, ఆల్ట్ అంటే ఏమి లేదు, జస్ట్ ఒక నేమ్. దానికి ఒకవేళ ఇమేజ్ అనేది లోడ్ అవ్వకపోతే కొన్ని బ్రౌజర్ లో దానికి శాంపుల్ గా ఒక నేమ్ ఇవ్వాలి అన్నట్టు. సో దాన్ని బట్టి యూజర్ ఏం చేస్తాడు అని అంటే ఆ ఆల్ట్ ప్లేస్ లో ఓషన్ అనే ఒక ఇమేజ్ ఉంది అని చెప్పేసి చూస్తాడు, బట్ అది అతనికి లోడ్ అవ్వదు. సో అట్లాంటి కేసెస్ లో ఈ ఆల్ట్ అనేది ఇస్తాం మనం. సో దీనికి మనం కంటిన్యూగానే హైట్ ఇంకా విడ్త్ కూడా ఇవ్వచ్చు. హైట్ లైక్ 100 పిక్సెల్స్ ఇచ్చేసి అండ్ విడ్త్ మనము 100 పిక్సెల్స్ ఇవ్వచ్చు. సో దాన్ని బట్టి మనకు చూడండి ఇమేజ్ అనేది హైట్, విడ్త్, సైజ్ అనేది చేంజ్ అయింది ఇమేజ్ ది. సో అలా మనము ఇమేజ్ లోనే మనం హైట్ ఇంకా విడ్త్, ఇమేజ్ ట్యాగ్ లోనే హైట్ ఇంకా విడ్త్, ఇంకా దాని సోర్స్ యొక్క URL, సో URL సోర్స్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ది ఇమేజ్ సోర్స్, ఇమేజ్ ట్యాగ్
అండ్ సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ. సో నార్మల్ గా మీకు ఇమేజ్ ట్యాగ్ కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కి సిఎస్ఎస్ లో రెండింటికి మీకు తేడా తెలిసింది కాబట్టి సో ఇది ఇమేజెస్ యాడ్ చేసే విధానం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్ లో జాయిన్ అవ్వండి కమ్యూనిటీలో. ఏం డౌట్స్ ఉన్నా నాకు అందులో డిస్కషన్ టన్నల్ అనే ఒకటి గ్రూప్ ఉంటుంది, అందులో మీరు యాడ్ అయ్యి మీ డౌట్స్ ఏమున్నా నాకు మెన్షన్ చేయండి, అందులో నేను మీకు క్లియర్ చేస్తాను. అండ్ 1-on-1 సెషన్స్ కూడా తీసుకుంటాను, మీరు జాయిన్ అవ్వండి ఇప్పుడే. సో మీకు నోట్స్ కావాలి అని అనుకుంటే కామెంట్ లో మెన్షన్ చేయండి. సో నోట్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, HTML, CSS, జావా స్క్రిప్ట్ అన్ని అప్లోడ్ చేస్తాను. సో just watch. Don't forget to hit that subscribe button and ring the notification bell so you never miss an update.